అనకాపల్లి జిల్లా గునుపూడిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమానికి, అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాముఖ్యం ఇస్తుందన్నారు. ఏపీ వ్యాప్తంగా 14,000 పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ జరుగుతున్నాయని, ఈ నెలలో మొత్తం 64 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందని, 2 రోజుల కింద మద్యం స్కామ్ డబ్బులు 11 కోట్లు బయటపడటమే దీనికి ఉదాహరణగా స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది భర్త చచ్చిపోయిన ఉన్నారండి. 17 లక్షలు, 15,000 కాదు. వాళ్ళకి ఖర్చు ఎంత వచ్చేసా ప్రతి నెల 17 లక్షల మందికి 700 కోట్లు. 7 కోట్లు కాదు, వినపడతా, 700 కోట్లు నెలకి. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదని చెప్పి పిటిషన్ పెట్టారు. ఈ మధ్య పోయి నెలలో 2 నెలల క్రితం, 3 నెలల క్రితం వాళ్ళందరికీ మళ్ళీ చెప్పి చంద్రబాబు గారు మన ఆర్డర్ వేశారు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందా చెప్పిన 17 లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త